హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. చూడండి, ఈ రోజు వీడియోలో మరి మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం సార్ అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, మరి ఆ క్వశ్చన్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయాలి అంటే మనం ఎలాంటి మెథడ్స్ ద్వారా ఫాలో అవ్వాల్సి ఉంటది అనేది ఈ వీడియో ద్వారా మనం అయితే తెలుసుకుందామండి. ఓకేనా? మరి నేను రిలీజ్ చేయబోతున్న ప్రతి వీడియోని ఎవరైతే షేర్ చేస్తున్నారో, మరి ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉన్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇదే విధంగా కొనసాగాలి. నేను ప్రతిరోజు ఇదే విధంగా వీడియోస్ చెప్పి మీకు కన్ఫామ్ గా జాబ్ వచ్చే వరకు నా ప్రయత్నం నేనైతే చేస్తాను అని చెప్పేసి నా సైడ్ నుంచి నేను మీకైతే హోప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మరి ఈ రోజు మనం డిస్కషన్ చేయబోతున్న టాపిక్ ఏంటి సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. మరి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో రెండు చాప్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి ఏంటి సార్ ఆ చాప్టర్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఒక చాప్టర్, మరి డిస్కౌంట్స్ అనేది కూడా అదే చాప్టర్. ఓకేనా అండి? మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఏం చేసాం సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లోనే డిస్కౌంట్ తీసుకొచ్చి కూడా చేర్చడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం మాట్లాడబోతుంది ఎన్ని టాపిక్స్ గురించి సార్ అంటే రెండు టాపిక్ గురించి, అది డిస్కౌంట్స్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. మరి ఈ రెండు చాప్టర్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది క్లియర్ గా ఇక్కడ నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా అండి? మరి మనం ఈ టాపిక్ ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లో దీనికి సంబంధించి ఏ పేపర్ ని మనం అబ్జర్వ్ చేసినా 3 నుంచి 4 క్వశ్చన్లు అయితే వచ్చాయండి. ఓకేనా? సో ఒక్కో చోట తక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం, ఒక్కో చోట ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం అలాంటివి లేకుండా మరి షిఫ్ట్ 1 లో చూసినా 3 క్వశ్చన్స్ వచ్చాయి, మరి షిఫ్ట్ 2 లో చూసినా గానీ 3 క్వశ్చన్స్ వచ్చాయి, మరి షిఫ్ట్ 3 లో చూసినా గానీ 3 క్వశ్చన్స్ వచ్చాయి. మరి మనం ఏ షిఫ్ట్ ని గమనించినా గానీ 3 లేదా 4 క్వశ్చన్ల వరకు వచ్చిన టాపిక్ ఏదైనా ఉందా అంటే దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ గా అయితే మాట్లాడవచ్చు. ఓకేనా? అంటే దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడాలి, మరి డిస్కౌంట్స్ గురించి కూడా మాట్లాడాలి. ఓకేనా అండి? మరి ఈ రెండు టాపిక్స్ కి సంబంధించి నేను మీకు ఎన్ని వీడియోస్ ప్రొవైడ్ చేశాను సార్ అంటే దగ్గరగా 40 వీడియోస్ అనేది ప్రొవైడ్ చేశాను. మరి ఆ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ నీ మైండ్ లో ఉన్నట్లయితే నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేయగలవు. ఓకేనా? మరి ఆన్సర్ చేయగలమా లేదా అనేది ఒక్కసారి మనం అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు, what is the cost price of an article which is sold for the 1566 with 8% profit. చూడండి, ఒక వస్తువుని 1566 రూపాయలకు 8% లాభంతో అమ్మితే ఓకే, ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? చూడండి, మరి ఒక వస్తువుని ఏం చేశారంట, అమ్మేశారంట. ఎంతకు అమ్మారంట? చూడండి, 1566 రూపాయలకు అమ్మారంట. ఓకే, మరి అమ్మడం వల్ల ఏం జరిగిందంట, 8% లాభం. చూడండి, ఒక వస్తువును ఆల్రెడీ అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు సార్ అంటే 1566 రూపాయలకు అమ్మారంట. మరి ఎంత శాతం లాభం వచ్చింది? 8% లాభం వచ్చింది. అయినా ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత, లేదా ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అంటున్నాడు. ఓకేనా? వాడికి ఆ విషయం అనేది క్లారిటీ ఇద్దాం. మరి ఒక వస్తువుని మనం అమ్మేశాం, ఎంత లాభం వచ్చింది? 8%. మరి కొన్న వెల ఎప్పుడు 100% ఉంటది. మరి నీకు 100% 8% లాభం వచ్చింది అంటే నువ్వు ఎంతకు అమ్మావు సార్ అంటే 108% అమ్మావు. అంతే కదండి? కొన్న వెల ఎప్పుడు 100% ఉంటది, నీకు 8% లాభం వచ్చింది అంటే నువ్వు 108% అమ్మావు. ఓకేనా? మరి ఆ 108% విలువే ఎంత సార్ అంటే 1566 రూపాయలు. ఓకే, మరి నీకు కావలసింది కొన్న ధర. మరి కొన్న ధర ఎప్పుడు ఎంతకి సమానం సార్ అంటే 100%కి సమానం. కాబట్టి వెంటనే 100% విలువ ఎంత అనేది కనుక్కుంటే ఆన్సర్ అనేది అయిపోయింది. చూడండి, జస్ట్ ఈ ఒక్క స్టెప్ నువ్వు వేసావు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుంది. దీన్ని కట్ చేయడం అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు టేబుల్స్ రావు, నీకు డ్యూసిబిలిటీ రూల్స్ రావు అనుకోండి, మరి దీన్ని కట్ చేయడానికి నువ్వు ఎక్కువ సమయాన్ని తీసుకుంటావు. ఒకవేళ నీకు టేబుల్స్ వచ్చు, డ్యూసిబిలిటీ రూల్స్ వచ్చు అనుకోండి, కట్ చేయడానికి తక్కువ సమయాన్ని తీసుకుంటావు అని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. ఓకేనా అండి? ఒక్కసారి నేను క్యాన్సిల్ చేస్తాను. చూడండి, మరి చూస్తే అర్థమైపోతుంది ఇది 18వ ఎక్కంలో పోయిద్దని. చూడండి, ఇక్కడ పర్సంటేజ్ కి పర్సంటేజ్ క్యాన్సిల్. ఓకే, మరి ఇక్కడ 18 ఎన్ని సార్లు అని సార్ అంటే 18 ఆర్లు 108. నెక్స్ట్ ఇక్కడ 18 ఎనిమిదిలు ఎంత సార్ అంటే 144. ఎంత మిగిలింది? 12 మిగిలింది. మరి 18 ఏళ్ళు ఎంత సార్ అంటే 126. ఎనఫ్. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. 3వ ఎక్కంలో పోయింది. చూడండి, 3 రెళ్ళు 6,
నెక్స్ట్ మళ్ళీ 3తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 3 రెళ్ళు 6, 3 ఎన్నిసార్లు పోయింది సార్ అంటే 9 సార్లు 29. చూడండి మరి ఇక్కడ 29 ఇంటూ 100 ఎంత 29 వందలు. మరి దీంతో క్యాన్సిల్ చేయాలి కదా. 29 వందల్లో సగం ఎంత? ఓకేనా అండి. చూడండి మరి 2లో సగం ఎంత సార్ అంటే 1. మరి ఇక్కడ 90లో సగం ఎంత సార్ అంటే 45. మరి దాని పక్కన 0 ఉంది కాబట్టి వెంటనే 0 రాశాను. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ 1450 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా మనం తీసుకోవాల్సి ఉంటది. ఓకేనా. ఇది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది సార్ అంటే నీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటది. నీకు క్యాన్సిల్ చేయటం వస్తేనే నువ్వు కాంపిటీషన్ లో ఉంటావు, లేకపోతే నువ్వు ఆన్సర్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా గానీ వచ్చే అవకాశం లేదు. ఓకేనా. మీరు మాత్రం ఇలా చండాలంగా రాసుకోవద్దు. ఓకేనా. మీకు అర్థం కావడం కోసం నేను రాశాను. మీరు ఎలా రాస్తారు సార్ అంటే చూడండి ఒక వస్తువు మీద 8% లాభం వచ్చింది. మరి కొన్న వేల 100% ఉంటది, మనకి 8% లాభం వచ్చిందంటే మనం అమ్మింది ఎంతకి 108%. మరి ఆ 108% విలువే ఎంత సార్ అంటే 1566 రూపాయలు. ఓకే. అయితే 100% విలువ, మరి కొన్న వేల ఎప్పుడు 100% ఉంటది కాబట్టి వెంటనే 100% విలువ ఎంత అని చెప్పేసి ఇలా క్వశ్చన్ మార్క్ తీసుకోవాలి. మరి తీసుకున్న తర్వాత నువ్వేం చేయాలి సార్ అంటే జస్ట్ ఇలా క్యాన్సిలేషన్ చేసుకో. ఇలా 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 క్యాన్సిల్ చేసే. ఓకేనా అండి. ఇలా క్యాన్సిల్ చేసి ఏం చేస్తావు సార్ అంటే జస్ట్ 1450 అని చెప్పేసి ఒక రౌండ్ చేసేసి సర్కిల్లో పెట్టుకో అంతే. ఇలా చూసావనుకోండి నీకు అర్థం కాదు అసలు నేను ఎలా కట్ చేశాను, అసలు ఏం జరిగింది అని ఇంకోసారి కట్ చేసే ప్రయత్నం చేస్తావు. ఓకేనా. అంతే తప్ప దాన్ని ఇలా అలా ఎలా పడితే అలా కట్ చేసావు అనుకోండి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా నీకు ఒక ఐడియా ఉండదు, అసలు ఎలా కట్ చేసావో కూడా తెలియక ఇబ్బంది పడతావు. ఓకేనా. సో ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి. ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ అప్పుడు అడిగేవాడు, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో కూడా అడుగుతున్నాడు. చూడండి ఏ డిస్హానెస్టీ షాప్కీపర్ ప్రామిస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ఏ కాస్ట్ ప్రైస్. ఓకే. However, he used the weight that actual weight of 46% less than what is the written on it. Okay. ఫైన్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి ఏమంటున్నాడు, ఒక మోసపూరిత దుకాణదారుడు కొన్న ధరకే వస్తువుని అమ్ముతున్నానని మభ్యపెడుతూ అతడు 46% తక్కువ బరువు గల రాయిని ఉపయోగిస్తున్నట్లయితే అతనికి వచ్చు లాభ శాతం ఎంత. ఓకేనా. మరి దీనికి షార్ట్ కట్ ఎలాగో చెప్తాను. జనరల్ ప్రొసీజర్ చెప్పండి సార్, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి సార్, ఎప్పుడు జరుగుతుందో చెప్పండి సార్ అంటే టైం మనకి లేదు. ఓకేనా. చూడండి మరి ఇప్పుడు అతనికి ఎంత శాతం లాభం వచ్చింది సార్ అంటే 46 భాగాలు లాభం. ఓకేనా అండి. మరి వస్తువు ధర ఎప్పుడు 100% ఉంటది, మరి నువ్వు ఎంత లాభం తీసుకుంటున్నావు 46% అంటే 46 భాగాలు నువ్వేం చేస్తున్నావు సార్ అంటే లాభం తీసుకుంటున్నావు. మరి మొత్తం 100 భాగాల్లో 46 భాగాలు నువ్వు లాభంగా తీసుకుంటున్నావు అంటే నువ్వు మాకు ఇస్తుంది ఎంత సార్ అంటే 54 భాగాలు. ఎనఫ్ అయిపోయింది. చూడండి మొత్తం 100 భాగాలు నువ్వు మాకు ఇవ్వాలి. మరి 100 భాగాల్లో నువ్వు ఎంత తీసుకుంటున్నావు 46 భాగాలు లాభంగా తీసుకుంటున్నావు అంటే నువ్వు మాకు ఇస్తుంది ఎంత 54 భాగాలు. ఓకేనా అండి. నువ్వు మాకు 54 భాగాలు ఇచ్చి 46 భాగాలు ఏం చేస్తున్నావు లాభంగా పొందుతున్నావు నా కాదా. లాభ శాతం అన్నాడు, మరి శాతం అన్నాడు కాబట్టి వెంటనే ఏం చేయాలి సార్ అంటే ఇంటూ 100 అనేది చెయ్యాలి. అయిపోయింది. చూడండి దీన్ని క్యాన్సిల్ చేసావంటే ఆన్సర్ నీ హ్యాండ్స్ లో ఉంటుంది. చూడండి ఇక్కడ మరి ఇక్కడ 2 ఎన్నిసార్లు సార్ అంటే 23 సార్లు, మరి 2 ఎన్నిసార్లు సార్ అంటే 27 సార్లు. ఓకేనా. సో వెంటనే 23 ఇంటూ 100 అంటే మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 2300 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 27. మరి చాలా మంది 27తో కట్ చేస్తానికి స్టార్ట్ చేస్తారు. మరి నీకు 27 ఎక్కం వచ్చా రాదు. మరి 27 ఎక్కం రానప్పుడు నువ్వు కట్ చేస్తే ఏమైంది నీ టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి టైం వేస్ట్ కాకుండా ఎలా తేవాలి అనేది నేను చెప్తాను, ఒకసారి చూడు. మరి ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది సార్ అంటే 0 ఉంది. అవునా కాదా అండి. మరి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని జనరల్ ఫ్రాక్షన్ గా మారుస్తాను. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని జనరల్ ఫ్రాక్షన్ గా మార్చినప్పుడు చివరిలో యూనిట్ డిజిట్ ఎంత రావాలి 0 రావాలి. ఓకేనా. చూడండి మరి ఇక్కడ 7 ఏళ్ళు 49
49, 49కి 0 కలిపితే ఎంత సార్ అంటే చివర్లో 9 వస్తుంది. సో యూనిట్ డిజిట్ 0 రావట్లేదు, ఇది నా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, 7 4 28, 28కి 5 కలిపామనుకోండి 33, యూనిట్ డిజిట్ 0 రాలేదు, ఇది కూడా నా ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ 7 6 42, 42కి 6 కలుపుదాం, 42కి 6 కలిపితే ఎంత సార్ అంటే 48, అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చిందా, రాలేదు, ఇది కూడా నా ఆన్సర్ కాదు. వెంటనే ఎవరిని ఆన్సర్ గా తీసుకుంటాను సార్ అంటే ఆప్షన్ సి ని ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. లేదు సార్ నాకు 27 ఎక్కం వచ్చు సార్, మీకు రాదేమో నాకు వచ్చు అంటే క్యాన్సిల్ చేయి, క్యాన్సిల్ చేసినా నీకు అదే ఆన్సర్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అయితే చూద్దాం. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3ని కూడా చాలా మంది దీన్ని ఏదేదో పిచ్చి పిచ్చి మెథడ్స్ లో చేస్తున్నారండి. మరి వాడు చేసేదానికి మనం చేసేదానికి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఏ స్టూడెంట్ వాస్ గెటింగ్ ది ఫాలోయింగ్ ఆఫ్ 4 offers on the purchases a book. Okay, 2 successive discounts of 20% and 20%. Okay, second 2 successive discounts of 25% and 15%. Okay, 2 successive discounts of 30% and 10%. Next 2 successive discounts on 5% and 30%. Okay, next తర్వాత చూడండి ఏమంటున్నాడు, which scheme offer the most discount of the student. చూడండి, ఒక విద్యార్థి పుస్తకం కొనేటప్పుడు ఈ క్రింది 4 తగ్గింపులను ఆఫర్ గా అందుబాటులో ఉంది. ఓకేనా అండి, ఒక పర్సన్ ఏం చేశాడు సార్ అంటే ఒక పుస్తకం కొనడానికి వెళ్ళాడు. మరొక పుస్తకం కొనడానికి వెళ్తే ఆయన 4 ఆఫర్స్ పెట్టాడు. చూడండి, మీరు ఒక పుస్తకాన్ని తీసుకోవాలి అనుకుంటే వరుసగా 20% 20% డిస్కౌంట్ ఇస్తాను, వద్దు. లేదు, తర్వాత 25% 15% డిస్కౌంట్ ఇస్తాను, లేదు. నెక్స్ట్ ఇంకొక ఆఫర్ 30% 10% డిస్కౌంట్ ఇస్తాను, నెక్స్ట్ మరి 5% మరియు 35% డిస్కౌంట్ ఇస్తాను, మరి నీకు దీంట్లో ఏ డిస్కౌంట్ కావాలి అని అడిగాడు. అంటే ఆ బుక్స్ అమ్మేవాడు అర్థమెటిక్ మీద బాగా ప్రిపేర్ అయినట్టున్నాడు. అతనికి దేని మీద ఐడియా ఉంది సార్ అంటే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అయినా డిస్కౌంట్స్ గురించి ఆయనకి చాలా బాగా ఐడియా ఉంది. అందుకే వాడు ఏం చేస్తున్నాడు అంటే వీడు పుస్తకం కొనడానికి వచ్చాడు, ఈ పుస్తకం వీడికి ఉపయోగపడిద్దా లేదా ఉల్లిపాయలోడికి వేసుకుంటాడా తెలుసుకుందామని చెప్పేసి, అరే బాబు నువ్వు పుస్తకం కొనడానికి వచ్చావు కదా, నా దగ్గర 4 ఆఫర్స్ ఉన్నాయి. చూడండి, ఈ పుస్తకం మీద 20% 20% డిస్కౌంట్ ఇవ్వమంటావా, 25% 15% డిస్కౌంట్ ఇవ్వమంటావా, మరి 30% 10% డిస్కౌంట్ ఇవ్వమంటావా, మరి 5% 35% డిస్కౌంట్ ఇవ్వమంటావా, వీటిలో ఏ డిస్కౌంట్ కావాలో చెప్పురా అన్నాడు. ఓకేనా, మరి వెంటనే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఒక వస్తువు ధర 100% 100 రూపాయలు ఉంది, 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 80 రూపాయలకు అమ్ముతా అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఓకేనా, మళ్ళీ 20% డిస్కౌంట్ అంటే 16 రూపాయలు తీసేసి 64 రూపాయలకు అమ్ముతా అన్నాడు. ఓకేనా, పుస్తకం వెల ఏమో 100 రూపాయలు, మరి వీడు అమ్ముతానంటుంది ఎంతకి 64 రూపాయలకి అని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు. మరి నెక్స్ట్ ఆఫర్ దగ్గరికి వస్తాడు. చూడండి, మరి పుస్తకం యొక్క ధర ఎంత సార్ అంటే 100 రూపాయలు ఉంది, 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే 75కి అమ్ముతానంటున్నాడు. మళ్ళీ 75 మీద 15% డిస్కౌంట్, మరి దీంట్లో 15% వాడికి తెలియదు. ఎట్లో ఒకట కష్టపడి 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 ఏం చేస్తాడు సార్ అంటే 63.75 అని చెప్పేసి కనుక్కొని రాస్తాడు. ఓకేనా అండి, సో అంతకు ముందేమో పుస్తకం నాకు 64 రూపాయలు పడింది, ఇప్పుడు పుస్తకం ఏమో 63 రూపాయలే పడింది అని చెప్పేసి అతను ఇంకా మిగిలిన ఉన్న ఆఫర్స్ ను కూడా ఏం చేస్తాడు సార్ అంటే సెర్చ్ చేస్తూ ఉంటాడు. మరి నువ్వు కూడా ఏం చేస్తా ఉంటావు, ఇదే చేస్తా ఉంటావు. మరి ఇది చేస్తా ఉంటే నీకు జాబ్ వచ్చిద్దా సార్ అంటే రాదు. ఓకేనా అండి, మరి నీకు జాబ్ రావాలి అంటే ఏం చేయాలి అనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 0. ఓకే, మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 10. ఓకే, మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 20. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 30. అయిపోయింది ఆన్సర్. చూసుకో, చూడండి, ఈ మొదటి డిస్కౌంట్ తీసుకుంటే నీకు వచ్చేది 0%. ఓకేనా, అంటే నార్మల్ గా చెప్తున్నాను. ఓకేనా, అంటే ఇక్కడ తీసుకుంటే నీకు వచ్చే దానికంటే ఇక్కడ వచ్చేది ఎక్కువ.
మరి ఇక్కడ తీసుకునే దానికంటే ఇక్కడ నీకు వచ్చే డిస్కౌంట్ ఎక్కువ, మరి ఇక్కడ తీసుకునే దానికంటే ఇక్కడ నీకు వచ్చే డిస్కౌంట్ ఏంటి సార్ అంటే ఎక్కువ. ఓకేనా అండి? అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే దీనికంటే ఇది నీకు లాభదాయకం, దీనికంటే ఇది నీకు లాభదాయకం, దీనికంటే ఇది నీకు లాభదాయకం. మరి అన్నిట్లో ఎక్కువ వాల్యూ ఎక్కడొచ్చింది సార్ అంటే 30 దగ్గర వచ్చింది, కాబట్టి ఇదే నీకు లాభదాయకమైందిరా బ్రదర్, వెళ్ళి చూసుకో అని చెప్తున్నాడు. నీకు తెలిసిన జనరల్ మెథడ్ ఉంటది, ఆ మెథడ్ ద్వారా వెళ్ళు. నీకు ఇంకేవో మెథడ్స్ తెలిసి ఉంటాయి, ఇంకేదో బుక్ ప్రిపేర్ చేసుకొని ఉంటావు, దాని ద్వారా వెళ్ళు. నువ్వు ఆన్సర్ 4 పెడతావు, నేను ఆన్సర్ 4 పెడతాను. నీకు వచ్చేది 2 మార్కులే, నాకు వచ్చేది 2 మార్కులే. నీకు 2 మార్కులు వస్తాయి, ఇలా చేసినోడికి జాబ్ వస్తుంది అని తెలుసుకోవాలి. ఓకేనా అండి? అంతే తప్ప వాడికి నాకు ఏముంది సార్ డిఫరెన్స్, వాడు ఆన్సర్ చేశాడు నేను ఆన్సర్ చేశాడు అంటే ప్రతి ఒక్కడు కోర్స్ కొంటాడు, ప్రతి ఒక్కడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మరి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కడికి జాబ్ రాదండి. ఈ విధంగా చెయ్యాలి అని ఎవరికి తెలుస్తుందో అలాంటి విద్యార్థి మాత్రమే సక్సెస్ అవుతాడు. ఓకేనా? నువ్వు జనరల్ గా దీన్ని ట్రై చేసి చూడు ఎంత సమయం పట్టిద్దో. నాకే ఇది చేయడానికి 10 నిమిషాల సమయం పట్టింది. మరి నువ్వు కూడా దీన్ని పాయింట్ లోకి చేసి అటు చేసి ఇటు చేసి తీసుకురా ఆన్సర్. నీకు ఆన్సర్ 4 వచ్చింది, నాకు ఆన్సర్ 4 వచ్చింది. మరి సార్ ఈ టెక్నిక్ వాడినప్పుడు నేను ఎందుకు వాడలేను, ఆయనే ఎందుకు వాడుతున్నాడు నేను ఎందుకు వాడకూడదు, ఆయన నేర్చుకున్నట్టు నేను ఎందుకు నేర్చుకోకూడదని ఏ విద్యార్థి ఆలోచిస్తాడో వాడే జాబ్ లో సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చూద్దాం. చూడండి, ఏ షాప్ కీపర్ బోత్ యాన్ ఆర్టికల్ 520 rupees. At what price rupees should he sell to article to make the 10% profit? చూడండి, ఒక దుకాణదారుడు 520 రూపాయలకి ఒక వస్తువుని కొన్నాడు. ఓకే, మరి 10% లాభం పొందటానికి అతడు ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి? చాలా చిన్న క్వశ్చన్, అవునా కాదా? కొన్నది ఎంతకి సార్ అంటే 520 రూపాయలకి, మరి 10% లాభం. ఓకేనా? ఒక పాయింట్ తీసేద్దాం, ఎంత రావాలి? 52 రూపాయలు రావాలి. అంటే 520 రూపాయల వస్తువు నేను ఎంతకు అమ్మాలి సార్ అంటే 572 రూపాయలకు అమ్మాలి. మరి ఎప్పుడైతే నేను 572 రూపాయలకు అమ్ముతాను నాకేమొచ్చింది? 10% లాభం వచ్చింది. మరి ఉందా సార్ 572 అంటే ఆప్షన్ బి లో ఉంది, కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. అంతే తప్ప 100% విలువ ఎంత, 10% విలువ ఎంత, 100%కి 10 కలుపుతాను 20% తీసేస్తా అంటే ఏమైంది? టైం వేస్ట్ అవుతుంది. చిన్న క్వశ్చన్ ని చిన్నగానే చేయాలి, పెద్ద క్వశ్చన్ కోసం కొంచెం కష్టపడాలి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. మరి క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఒకసారి చూద్దాం. దీనికి కూడా అసలు ఒక్కొక్కరు యుద్ధాలు చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మరి ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నాకైతే ఒక క్లారిటీ రావట్లేదు. చూడండి ఏమంటున్నాడు, ఏ కస్టమర్ కుడ్ నాట్ డిసైడెడ్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40% ఆర్ 2 successive discounts of 25% and 15% by a certain article. Okay, what is the difference between the both discounts? చూడండి ఏమంటున్నాడు, ఒక కస్టమర్ ఒక నిర్దిష్ట వస్తువును కొనడానికి 40% తగ్గింపు లేదా 25% మరియు 15% వరుసగా 2 డిస్కౌంట్లు ఇస్తానని చెప్పాడు. మరి వాటిలో దేన్ని తీసుకోవాలనేది ఆ కస్టమర్ ఏం చేయలేకపోయాడంట, నిర్ణయించుకోలేకపోయాడు. అయినా ఆ 2 డిస్కౌంట్ల మధ్య తేడా ఎంతో చెప్పగలవా అంటున్నాడు. మరి దీనికోసం స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు సార్ అంటే తెలివి తక్కువ పనులు చేస్తున్నారండి. చూడండి, మరి ఒక వస్తువు విలువ ఎంత ఉందో తెలుసా? 100% ఉంది లేదా 100 రూపాయలు ఉంది. మరి 40% తక్కువ. ఓకేనా? 40% తక్కువ అంటే అతను 60కి అమ్ముదాం అనుకుంటున్నాడు అంటున్నాడు. చూడండి, ఇదేంటి సార్ అంటే దాని యొక్క మార్కులు ప్రైస్. ఓకేనా? 100 రూపాయలు ముద్రించింది. మరి అతను నీకు ఏం చేయాలనుకుంటున్నాడు సార్ అంటే 60 రూపాయలకి సేల్ చేయాలి అనుకుంటున్నాడు. మరి 100 రూపాయలు దాన్ని 60 రూపాయలకి నీకు అమ్ముతున్నాడు అంటే అతను నీకు 40% డిస్కౌంట్ ఇస్తున్నట్టు లెక్క. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు సార్ అంటే చూడండి, మరి ఈ వస్తువు ఎంత ఉందో తెలుసా? 100 రూపాయలు ఉంది. మరి మొదట 25% డిస్కౌంట్. మరి 25% అంటే వాడిని ఎంతకు తీసుకోమంటున్నాడు? 75. ఓకేనా అండి? 75 రూపాయలకే తీసుకోండి అన్నాడు. నువ్వు 75 రూపాయలకే తీసుకునేలేపు అరే ఇంకొక డిస్కౌంట్ ఉంది 15%, ఒక్కసారి చూడు అన్నాడు. మళ్ళీ వెంటనే ఏం చేయాలి? దీంట్లో 15% కనుక్కోవాలి. ఓకేనండి? అప్పుడు వెంటనే 15% కోసం యుద్ధాలు జరుగుతాయి. చూడండి, మరి 10% విలువ ఎంత సార్ అంటే 7.5. ఓకేనా? మరి 5% విలువ కావాలి కదా. మరి 5% విలువ ఎంత సార్ అంటే దీంట్లో సగం. మరి 7లో సగం 3.5. మరి 3.5కి దీంట్లో సగమైన 25ను కలుపుతాం. అప్పుడు ఎంత సార్ అంటే 3.75 రూపాయలు. ఓకేనా? మొత్తం కలుపుదాం. చూడండి, మరి ఇక్కడ 50 పైసలు వీడికి ఇచ్చామనుకోండి, ఇది 8 రూపాయలు. 8 3 11, 11.25.
మరి 11.25 దీంట్లో నుంచి ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఓకేనా అండి. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ 25 ఉంది కదా, చివరిలో ఎంత రాద్దాం, 75 రాద్దాం. ఓకే, పాయింట్. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, 11 భాగాలు తీసేయాలి. ఓకేనా, 11 కాదు 12 భాగాలు తీసేయాలి. సో వెంటనే ఇక్కడ 12 భాగాలు తీసేద్దాం. చూడండి, మరి 12 భాగాలు అంటే ఎంత సార్ అంటే 3. నెక్స్ట్ ఇక్కడ 7లో నుంచి 1 పోతే ఎంత సార్ అంటే 63. అయిపోయింది. చూడండి, అంటే ఈ వస్తువు నేను ఏం చేశాను అంటే మొదట మరి 100% ఉన్న దాని వాడు నాకు ఎంతకి ఇచ్చాడు, 60 రూపాయలకే ఇచ్చాడు. మరి ఇప్పుడు 2 డిస్కౌంట్ల వల్ల ఆ వస్తువు ఇప్పుడు నాకెంతకి ఇస్తున్నాడు, 63 రూపాయల 75 పైసలకి నాకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి. అంటే మొదటి డిస్కౌంట్ వల్ల నేను కట్టాల్సింది 60 రూపాయలే. మరి రెండో డిస్కౌంట్, ఓకే, అంటే 2 డిస్కౌంట్లు ఇచ్చాడు కదా రెండో దాంట్లో, మరి రెండో డిస్కౌంట్ వల్ల నేను కట్టాల్సింది 63 రూపాయల 75 పైసలు. అంటే ఎంత శాతం ఎక్కువ డబ్బును కడుతున్నాను సార్ అంటే 3.75% డబ్బును కడుతున్నాను అని చెప్పి ఇలాంటి వరస్ట్ మెథడ్ ని ఫాలో అవుతూ ఉంటారు. మరి ఇలాంటి వరస్ట్ మెథడ్ ని ఫాలో అయితే నీ టైం ఎందుకు వేస్ట్ అవుతుందని నువ్వు ఆలోచించవా? మరి ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, వాడికి కావాల్సింది ఆన్సర్. నువ్వు ఆన్సరే ఇవ్వాలి తప్ప ఈ సోదంతా రాసుకుంటా ఎవరికి చెప్తున్నావు ఇన్ఫర్మేషన్? వాడు నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ వింటాడా? నువ్వు రాసిన ఇన్ఫర్మేషన్ చూస్తాడా? చూడు, ఆన్సర్ చేసావా లేదా, ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసావు అది చెప్పు. అంతే తప్ప నేను 4 లైన్లు వేసాను సార్, నేను 8 లైన్లు వేసాను సార్, నేను ముగ్గులు వేసాను సార్, నిమ్మకాయలు పెట్టాను సార్ అంటే ఎవ్వడు నమ్మడు. ఓకేనా. మరి ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలో నేనే చెప్తాను. చూడండి, మరి వస్తువు ధర ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటది, అందుకే 100 భాగాలు. అయిపోయింది. చూడండి, మరి ఇక్కడ 25% ఉంది కాబట్టి 25, మరి శాతం పోవాలి కాబట్టి డివైడెడ్ బై 100. ఓకే, ఇంకోటి ఎంత, 15% కదా. సో వెంటనే 15 డివైడెడ్ బై ఎంత సార్ అంటే శాతం పోవాలి కాబట్టి 100 ఈజ్ ఈక్వల్ చేసేస్తే నా ఆన్సర్ వచ్చి. చూడండి, 100కి 100 క్యాన్సిల్. మరి 25 25 ఎన్నిసార్లు సార్ అంటే 4 సార్లు. 4తో 15 క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 4 3 ఎంత సార్ అంటే 12. పాయింట్ ఎంత మిగిలింది, 3 మిగిలింది. పాయింట్ వల్ల 0 వచ్చింది. ఓకేనా అండి. మరి 4తో చూడండి ఎన్నిసార్లు పోయింది సార్ అంటే 3, 4 ఏళ్ళు 28. మరి 4 5లు ఎంత సార్ అంటే 20. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 3.75. ఓకేనా. మరి ఉందా సార్ 3.75 అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గాను చూస్ చేసుకోవాలి. నేను ఇలా చెయ్యను సార్, నేను ఇందాకట్లాగే దీన్ని 40% అనుకుంటాను, దాంట్లోంచి ఇంకేదో తీసేస్తాను, ఇంకేదో కలుపుతాను అంటే నీకు దాని వల్ల బెనిఫిట్ ఉందా, దీని వల్ల బెనిఫిట్ ఉందా అనేది 1కి 2 సార్లు నువ్వే ఆలోచించాలండి. ఓకేనా. అలా ఆలోచించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 ఇందాకట్లాంటి క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు, ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ promised to sell his goods a cost price. Okay, however he used a weight of actual weight 26% less than what is the written on it. Okay, next తర్వాత చూడండి, find the profit percentage. ఒక మోసపూరిత దుకాణదారుడు కొన్న ధరకే వస్తువును అమ్ముతున్నానని మధ్య పెడుతూ అతను 26% తక్కువ గల బరువు గల రాయిని తూకంలో వాడినట్లయితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? చూడండి, మరి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు సార్ అంటే 26% లాభాన్ని పొందుతున్నాడు. నువ్వు మాకు ఇవ్వాల్సింది ఎంత శాతం, 100% లేదా 100 భాగాలు. ఓకేనా. మరి నువ్వు మాకు ఎంత తక్కువ ఇచ్చావు, చూడండి 26 భాగాలు తక్కువ ఇచ్చావు. ఓకేనా. మాకు ఇవ్వాల్సింది 100% లేదా 100 భాగాలు, నువ్వు మాకు ఎంత తక్కువ ఇచ్చావు, 26 భాగాలు తక్కువ ఇచ్చావు. ఆ 26 భాగాలు ఏంటిది, నీ యొక్క లాభం. అంటే మొత్తం 100 భాగాల్లో 26 భాగాలు నువ్వు లాభంగా తీసుకొని మరి నువ్వు మాకు ఇస్తుంది ఎంత సార్ అంటే 74 భాగాలు. అయిపోయింది. చూడండి, నువ్వు మాకు ఇచ్చింది 74 భాగాలు, నువ్వు తీసుకున్న లాభం 24 భాగాలు. మరి ఎంత శాతం అంటున్నాడు కాబట్టి వెంటనే ఏం చేద్దాం సార్ అంటే ఇంటూ 100 చేద్దామండి. నీ బుక్ లో ఇది మాత్రమే కనపడాలి. ఈ క్వశ్చన్ ఎవడు కన్నా చూపించు, పిచ్చోడు అయిపోతాడు. అరే ఎందుకు చేశాడ్రా వీడు, ఎలా చేశాడ్రా వీడు అనేది వాడికి అర్థం కాదు. అది అర్థం కావాలంటే నీకేం తెలియాలి, కాన్సెప్ట్ అనేది తెలియాలి. ఓకేనా అండి. చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా. మరి ఏకం సార్ అంటే 2 ఏకం, 2 ఎన్నిసార్లు 13 సార్లు, మరి 2 ఎన్నిసార్లు 37 సార్లు. ఓకేనా. మరి దీన్ని పక్కకు తీసుకొని వెళ్ళి రాద్దాం. 13 × 100 అంటే 1300 డివైడెడ్ బై 37. మరి 37 ఎక్కం వచ్చా నీకు? వచ్చు సార్, నాకు రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే షూర్, నువ్వు 37 ఎక్కం ద్వారానే వెళ్ళిపో. నాకు రాదు, నాకు సమయం లేదు. చూడండి ఏం చేస్తున్నాను, చివరిలో యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 0 ఉంది, నాకు 0 రావాలి. ఓకేనా. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నార్మల్ ఫ్రాక్షన్ గా మారుస్తున్నాను. చూడండి, 7 ఏళ్ళు 49,
49కి చివరిలో ఉన్న 0 కలిపితే ఎంత 9 వచ్చింది, అవునా కాదా అండి? సో యూనిట్ డిజిట్ 0 రాలేదు, వీడి ఆన్సర్ కాదు. ఓకే, 7×4 28, 28కి 5 కలిపాను, 28కి 5 కలిపితే 33 వస్తుంది, యూనిట్ డిజిట్ 0 రాలేదు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, 7×6 42, 42కి 6 కలిపాను, 42కి 6 కలిపితే 48, అంటే యూనిట్ డిజిట్ 0 రాలేదు. ఓకే, నెక్స్ట్ 7×5 35, 35కి 5 కలుపుదాం, 35కి 5 కలిపితే ఎంత సార్ అంటే 40, అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చింది. మరి ఇక్కడ 0నే ఉంది, అక్కడ 0నే వచ్చింది, కాబట్టి కన్ఫామ్ గా ఇది తప్ప ఇంకోటి ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. వెంటనే వేరే వాడికి ఇంకో డౌట్ వచ్చింది, ఏమని అంటే అన్ని 0లు వస్తే ఏం చేస్తారు సార్? 37 ఎక్కం నీకు రాదా? నాకు వచ్చు, అప్పుడు 37 ఎక్కం ద్వారా వెళ్తాను. ఓకేనా అండి? ఇక్కడ ఈ టెక్నిక్ ఉంది కాబట్టి ఈ టెక్నిక్ వాడుతున్నాను. ఆ టెక్నిక్ లేనప్పుడు ఏం చేయాలి అనేది, ఏం చేస్తాను అనేది నువ్వే చూడు, నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 7 ని కూడా ఒకసారి చూద్దాం. మరి ఈ క్వశ్చన్ చూసి చాలా మంది ఏం చేస్తున్నారు సార్ అంటే, ఒకటి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అరే ఏంద్రా పాయింట్ లో ఉంది, అరే ఎస్ఎస్సి జీడీ అంటే బచ్చే ఎగ్జామ్ అని చెప్పాడు మా సారు, మరి బచ్చే ఎగ్జామ్ లో ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. నువ్వు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి సార్ అంటే, మైండ్ పెట్టి ఆలోచించాలి. ఎట్లా సార్ అంటే నేను చెప్తాను, చూడండి ఏమంటున్నాడు. The marked price of an article is 789, okay, 7,895 rupees. Okay, the discount offered is 4.2%. Okay, then the selling price in rupees is, చూడండి ఏమంటున్నాడు, ఒక వస్తువు యొక్క మార్క్ ధర 7,895 రూపాయలు. ఓకే, అది అందించే డిస్కౌంట్ 4.2% అయితే దాని యొక్క అమ్మకపు ధర అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, మరి ఇప్పుడు దీని మీద నేను ఏం చేయాలి? డిస్కౌంట్ ఇవ్వాలి. సో వెంటనే మనోళ్ళు రెడీ అయిపోతారు. చూడండి, 7895 నెక్స్ట్ ఇంటూ డిస్కౌంట్ పోవాలి కాబట్టి 4.2% డివైడెడ్ బై 100. క్యాన్సిల్ చేయి, ఎంత టైం పట్టిద్ది? ఇంటూ చేయి, ఎంత టైం పట్టిద్ది? అవునా కాదా? మరికొంతమంది ఇంకా తెలివిగా ఆలోచిస్తారు. 4.2% తీసేసి 95.8% అని మొదలు పెడతారు. దీన్ని చేయి, నీకు ఎంత సమయం పట్టిద్ది? నీకు కావాల్సింది ఆన్సరా లేకపోతే ప్రొసీజరా? నీకు ప్రొసీజర్ కావాలంటే ఏం చేస్తావు? కోర్స్ తీసుకో. ఆన్సర్ కావాలంటే ఏం చేస్తావు? నేను చెప్పే క్లాస్ విను, నువ్వేం చేయొద్దు. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సార్ అంటే, అసలు 1% విలువ కనుక్కుంటా. చూడండి, 10% విలువ ఎంత సార్ అంటే, ఇక్కడ పాయింట్ పెడుతున్నా. 10% విలువ ఎంత? 789. అవునా కాదా? 1% విలువ ఎంత అంటే పాయింట్ ఇంకొంచెం ముందుకు జరుపుతా. చూడండి, 1% విలువ ఎంత సార్ అంటే 78.95. ఓకేనా? అంటే 1% విలువ సుమారుగా ఎంత ఉంది సార్ అంటే 79 రూపాయలు ఉంది. అవునా కాదా? 1% విలువ ఎంతకి సమానం? 79 రూపాయలకి సమానం. నా కోసం 80 రూపాయలు అనుకోండి, 1 రూపాయిది ఏముందిలే. ఓకేనా? మరి ఇప్పుడు 80 రూపాయలు అనుకున్నాం. మరి ఇక్కడ 1% విలువ 80 రూపాయలు అయితే, మరి 4% విలువ 8×4 32, అంటే 320 రూపాయలు. మరి దీంట్లో నుంచి ఒక 320 తీసేయి. ఫస్ట్ 300 తీసేద్దాం. 780లోంచి 300 తీసేస్తే 7,500 ఉండాలి. అవునా కాదా? మరి ఒక 20 రూపాయలు తీసేస్తే అప్పుడు మనకి ఎంత ఉండాలి? 7,550 లేదా 7,540 ఉండాలి. అవునా కాదా? అంటే మన ఆన్సర్ 7,500 కాసుకొని ఉండాలి. మరి 7,500 నువ్వు ఇక్కడ లేవు, మరి 7,500 నువ్వు ఇక్కడ లేవు, మరి 7,500 ఇక్కడ లేవు. సో వెంటనే ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏని తీసుకో. ఇలా తీసుకుంటే నీకు మార్క్ ఇవ్వడా? వాడు నువ్వు చేసిన ప్రొసీజర్ అడుగుతాడా? నువ్వు చేసిన బుక్స్ అడుగుతాడా? నువ్వు చేసిన పేపర్ అడుగుతాడా? ఏం అడగడు. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి? క్వశ్చన్ ని ఎలా చెయ్యాలి, ఇక్కడ మనం యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటిది, ఇక్కడ మనం యూజ్ చేయవలసిన లాజిక్ ఏంటి అనేది తెలుసుకున్నావంటే నువ్వు ఈ ఎగ్జామ్ కాకపోతే ఇట్లాంటి ఎగ్జామ్స్ లో 10 నువ్వు విజయాన్ని సాధించుకొని వస్తావు. ఓకేనా అండి? ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏనా ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు చూద్దాం. If the cost price of a camera is 75% of the selling price, okay, then the profit percentage, చూడండి ఏమంటున్నాడు, ఒక కెమెరా యొక్క అసలు ధర దాని అమ్మకపు ధరలో 75%. ఓకే, అయినా ఆ యొక్క లాభ శాతం ఎంత? ఆ కెమెరా యొక్క లాభ శాతం ఎంత అంటున్నాడు. మరి ఆ కెమెరాని ఎంతకు అమ్ముంటాడు? 100%కి అమ్మాడంట. మరి దాని అమ్మకపు ధర ఎంతంట? 75%. చూడండి,
మరి ఆ అమ్మకపు ధర ఎంతకి సమానం సార్ అంటే 75% సమానం. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అంటే ఒక కొమేరా యొక్క అసలు ధర దాని అమ్మకపు ధరకు 75% సమానం. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే వాడి దగ్గర ఉన్న కెమెరా యొక్క ధర ఎంత ఉందో ఆ కెమెరాని అమ్మితేనంట 75% డబ్బే దేనికి సమానమైంది సార్ అంటే అసలు ధరకి సమానమైందంట. ఓకేనా? అంటే అసలు ధర ఎంత సార్ అంటే 75% లేదా 75 భాగాలు. ఓకేనా? మరి 75 భాగాలు అసలు. మరి నీకు లాభం ఎన్ని భాగాలు వచ్చింది? 100% అమ్మావు కాబట్టి 25 భాగాలు లాభం వచ్చి ఉంటుంది. అయిపోయింది ఆన్సర్. మరి 25 ఒకట్లు 25 మూడు, సో 1/3. మరి 1/3 ఏమంటాం సార్ అంటే 33 1/3% ఉందా సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వెంటనే ఏని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. డెడ్ ఈజీ క్వశ్చన్. నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోలేదు అనుకోండి, మోడల్ నేను చూడలేదు అనుకోండి, ఏంద్రా వీడు ఇట్ రాశాడు, బట్టి వచ్చాడు కావచ్చు, పైన 25 వేసాడు, కింద 75 వేసాడు, క్యాన్సిల్ చేశాడు అనుకుంటావు. ఓకేనా? ఇక్కడ అసలు వాడు అడుగుతున్న విషయం నీకు తెలియాలి. ఇక్కడ వాడు ఏమంటున్నాడు సార్ అంటే చూడండి, ఒక కెమెరా యొక్క అసలు ధర దాని అమ్మకపు ధరలో 75% సమానమైతే అంటున్నాడు. ఓకేనా? అంటే ఒక కెమెరా యొక్క అసలు ధర ఎంత ఉందో ఆ కెమెరాని అమ్మిన డబ్బులు ఉన్నాయి కదండి, ఆ అమ్మిన డబ్బుల్లో 75% డబ్బు ఏమైంది సార్ అంటే ఆ కొన్న ధరకి సమానమైందంట. ఓకేనా? అంటే ఆ కెమెరా కొన్నది ఎంతకి సార్ అంటే సుమారుగా 75 రూపాయలకి, దాన్ని అమ్మింది ఎంతకి సార్ అంటే 100 రూపాయలకి అని చెప్పేసి వాడు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఓకేనా అండి? నేను కెమెరాని 100 రూపాయలకి అమ్మాను, మరి దీనికి వచ్చే 75% అంటే 75 రూపాయలు దేనికి సమానం? అసలు ధరకి సమానం అన్నాడు. అంటే కొన్న వేల ఎంత అని చెప్తున్నాడు అంటే 75 అని చెప్తున్నాడు. మరి సేల్ చేసింది ఎంత సార్ అంటే 100 అని చెప్తున్నాడు. ఓకేనా అండి? మరి 75 రూపాయల దాన్ని 100 రూపాయలకి అమ్మావు అంటే నీకు వచ్చిన లాభం ఎంత సార్ అంటే 25 భాగాలు. మరి ఎప్పుడు లాభం కొన్న మేల మీదే వచ్చింది కాబట్టి 25 డివైడెడ్ బై 75. మరి ఎన్నిసార్లు పోయింది సార్ అంటే 1/3. 1/3నే మనం ఏమంటాం 33 1/3 అంటాం. కాబట్టి వెంటనే ఆప్షన్ ఏని ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే ఒక మార్క్ వచ్చి మన జేబులో పడింది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ నువ్వు వినలేదనుకోండి, ఇక్కడ నువ్వు చేసేది ఏం లేదు. ఓకేనా? వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అవ్వడమే. నెక్స్ట్ క్వశ్చన్ కదా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మరి క్వశ్చన్ నెంబర్ 10 కూడా అసలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ కావద్దండి, వాడు ఏమడిగాడో అది మాత్రమే చెప్పు, అంతే తప్ప నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో ఆలోచన అసలు చేయొద్దు. నేను చెప్పేది అది. అసలు ఇక్కడ వాడు ఏమడిగాడు, మరి మనం ఏం చేయాలనేది మాత్రమే టార్గెట్. ఓకేనా? చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. 400 యాపిల్స్ ఫర్ బోత్ 1200 రూపీస్ per 100 apples. Okay, were sold at profit 800 rupees. Okay, ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ పర్ డజన్ ఆఫ్ యాపిల్స్. చూడండి ఏమంటున్నాడు. 400 యాపిళ్లను 100కి 1200 రూపాయల చొప్పున కొనుగోలు చేయబడ్డాయి. ఓకే, మరియు 800 రూపాయల లాభంతో అమ్మబడ్డాయి. ఓకే, అయినా డజన్ యాపిళ్లను ఎంతకి అమ్మాడు? ఇదే కదా మ్యాటర్. మరి అసలు ఎంత కొన్నాడో చూద్దాం. చూడండి, మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే కాస్ట్ ప్రైస్, మరి ఇంకోటి ఏంటి సార్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? చూద్దాం. చూడండి, అసలు డజన్ ఎంత కొన్నాడో అడుగుదాం. వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చెప్తున్నాడు అంటే సార్ నేను మొత్తం ఎన్ని యాపిల్స్ కొన్నానో తెలుసా అన్నాడు. ఎన్ని రా అన్నాం? 400 యాపిల్స్ కొన్నాడంట. ఓకే, మరి ఎలా కొన్నావురా అన్నాం. అప్పుడు చెప్తున్నాడు సార్ చూడండి 100 యాపిల్ ఎంత కొన్నాను? 1200 కొన్నాను అంటున్నాడు. చూడండి సార్ నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా? 4800 రూపాయలు ఖర్చు పెట్టాను అన్నాడు. ఎందుకురా అన్నాం. సార్ 100 యాపిల్స్ 1200 కదా, మరి నేను కొన్నది 400 యాపిల్స్ కదా, మరి 100 యాపిల్స్ 1200 అన్నప్పుడు 12 48, అంటే నేను మొత్తం 4800 రూపాయలు ఖర్చు పెట్టాను సార్ అన్నాడు. నువ్వు 4800 రూపాయలు ఖర్చు పెట్టావా, 550 రూపాయలు ఖర్చు పెట్టావు, నాకెందుకు? నాకు కావాల్సింది అది కాదు కదా, నాకు కావాల్సింది ఏదో అదే మాట్లాడతాను. చూడండి, మరి 100 యాపిల్స్ ఎంత కొన్నావు? 1200 రూపాయలు కొన్నావు. మరి 100 యాపిల్స్ ని 1200 కొన్నావు అంటే ఒక యాపిల్ ఎంత? 12 రూపాయలు. అవునా కాదా? ఒక యాపిల్ 12 రూపాయలు అంటే నాకు కావాల్సిన డజన్ యాపిల్స్. అవునా కాదా? ఒక యాపిల్ ని 12 రూపాయలు కొన్నావు అంటే డజన్ యాపిల్స్ 12 144. డజన్ అంటే 12 కదా, అందుకని 144 రూపాయలు కొన్నావు. అయిపోయింది. అంటే నువ్వు ఎంత కొన్నావు? 144 రూపాయలు కొన్నావు. ఎన్ని డజన్ యాపిల్స్ కొన్నావు? అయిపోయింది. మరి ఇప్పుడు అమ్మే సమయంలో ఏం చేసావు? చూడండి, మరి ఈ 400 యాపిల్స్ ని వాడు అమ్మేశాడు. మరి అమ్మితే ఏమైంది? 800 లాభం వచ్చింది. వెంటనే అడిగాను, అరే ఎన్ని యాపిల్స్ కొన్నావురా అన్నాను. 400 కొన్నాను సార్ అన్నాడు. మరి అమ్మేశావా అన్నాడు. అమ్మాను సార్ అన్నాడు. ఎంత లాభం వచ్చింది అన్నాను. సార్ 800 లాభం వచ్చింది సార్ అన్నాడు.
అరే 400 యాపిల్స్ అమ్మితే 800 లాభం వచ్చింది అంటే యాపిల్ మీద ఎంత మిగిలిందిరా అన్నాను. ఎంత మిగిలింది సార్? 2 రూపాయలు మిగిలింది అన్నాడు. చూడండి, మరి యాపిల్ మీద 2 రూపాయలు మిగిలింది అంటే ఇక్కడ నువ్వు కొన్నది డజన్ యాపిల్స్, అవునా కాదా? డజన్ యాపిల్స్ మీద ఎంత లాభం పొందుంటావు? 12 రెళ్ళు 24. సో వెంటనే వీడికి 24ని యాడ్ చేశాను. చూడండి, మరి 144కి 24 యాడ్ చేస్తే ఎంత సార్ అంటే 168. అంటే నువ్వు కొన్నదేమో 144కి, నువ్వు అమ్మింది ఎంత సార్ అంటే 168కి అయిపోయింది. నాకు కావాల్సింది మాత్రమే నేను ఫైండ్ అవుట్ చేసుకుంటా తప్ప నువ్వు ఎంత కొన్నావు, ఎంత కమ్మావు, ఎవడు కమ్మావు, ఏ షాప్ లో అమ్మావు, అవేమి నేను అడగను. అవి నాకు అసలు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏదో అది మాత్రమే నా టార్గెట్. మరి ఇదంతా రాయాలా సార్? ఇంత సోది రాయాలంటే ఎవడు రాయమన్నాడు? నేను రాయి మాకు. చూడండి, మరి ఇప్పుడు 100 రూపాయలకి ఓకేనా 100 యాపిల్స్ ఎంత కొన్నావు? 1200 కొన్నావు. మరి 100 యాపిల్స్ 1200 కొన్నావు అంటే మరి ఒక్కొక్క యాపిల్ 12 రూపాయలు కొన్నావు, ఓకేనా? మరి 12 యాపిల్స్ ఎంత సార్ అంటే 144 రూపాయలు, ఓకేనా? అంటే 144 రూపాయలు నువ్వేం చేసావు? ఖర్చు పెట్టావు. దేనికి? 12 యాపిల్స్ కొనడానికి. ఓకే, మరి అమ్మేసావు. చూడండి, 400 యాపిల్స్ అమ్మితే 800 రూపాయలు నీకు లాభం వచ్చింది. అంటే ఒక్కొక్క యాపిల్ మీద నీ లాభం ఎంత? 2 రూపాయలు, అవునా కాదా? మరి 12 యాపిల్స్ మీద నీకు వచ్చే లాభం ఎంత సార్ అంటే జస్ట్ 24 రూపాయలు, ఓకేనా? సో నీ బుక్ లో ఇది మాత్రమే ఉండాలి. ఇలా రాసుకోగలిగే డేరున్నోడు మాత్రమే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఎస్ఐ జాబ్ కొడతారండి. ఎస్ఎస్సి జీడీనే కొట్టాలా? ఇంకా పెద్ద జాబ్స్ కొట్టకూడదా? ఇంకా పై జాబ్స్ మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఇదే విధంగా మనం ఎందుకు నేర్చుకోకూడదు అనేది మీరు చూడండి, ఓకేనా? ఇంతకంటే పై జాబ్స్ మనకు అవకాశం ఉన్నప్పుడు వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడే ఉంటా, ఇదే కావాలి, ఇదే కావాలని కాదు. దీనికన్నా పెద్ద జాబ్స్ మీద ఫోకస్ చేద్దాం, ఓకేనా అండి? సో ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే 168 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ గా చూస్ చేసుకుంది. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, మరి ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి సార్ అంటే మొత్తం షిఫ్ట్, ఓకేనా? 5వ తారీఖు 4వ తారీఖు 4వ తారీఖు ఫిబ్రవరికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి, ఓకేనా? మరి 5వ తారీఖు పేపర్ స్టార్ట్ అయింది. మరి చూద్దాం. చూడండి, షిఫ్ట్ 1 లో ఏ క్వశ్చన్స్ అడిగాడు. ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ విత్ ఇన్ సెకండ్స్ లో మన ఆన్సర్ ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఈస్ 7392. ఓకే, if the profit percentage is 32%, then what is the cost price in rupees of fan? చూడండి ఏమంటున్నాడు. ఒక ఫ్యాన్ యొక్క అమ్మకపు ధర 7392 రూపాయలు, లాభ శాతం 32% అయితే ఆ ఫ్యాన్ యొక్క అసలు ధర ఎంత? మరొక ఫ్యాన్ ఏం చేశాడంట? పాపం అమ్మేశాడంట, ఓకేనా అండి? మరి ఎంతకు అమ్మేశాడు సార్ అంటే 7392 రూపాయలకు అమ్మాడంట. మరి అమ్మడం వల్ల ఏం జరిగింది సార్ అంటే 32% లాభం వచ్చింది, ఓకేనా? కొన్న వేల 100% ఉంటది, 32% లాభం వచ్చింది అంటే నువ్వు ఎంత కమ్మావు అంటే 132%కి అమ్మావు, ఓకేనా? మరి ఆ 132% విలువే ఎంత అని చెప్తున్నాడు అంటే 7392 రూపాయలు. ఓకే, మరి నాకు కావాల్సింది అసలు ధర. మరి అసలు ధర ఎప్పుడు ఎంతకి సమానం సార్ అంటే 100కి సమానం. కాబట్టి 100% విలువ ఎంతో చెప్పు అని అడిగాను. అయిపోయింది. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ నీ చేతిలో ఉంటుంది. క్యాన్సిలేషన్ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు టేబుల్స్ రాకపోతే నేను చేసేది ఏం లేదు. ఖచ్చితంగా చివరిలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి నువ్వు దీన్ని డైరెక్ట్ గా దీంతో క్యాన్సిల్ చేస్తే అయిపోయింది, ఓకేనా? అంతకు మించి ఏం లేదు, ఓకేనా అండి? చూద్దాం. చూడండి, మరి ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో ఒకసారి మీరే అబ్జర్వేషన్ అనేది చేయండి. చూడండి, 12 ఒకట్లు 12, 12 ఒకట్లు 12. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 12 ఆర్లు ఎంత సార్ అంటే 72. ఎంత మిగిలింది? 1 మిగిలింది. నెక్స్ట్ మళ్ళీ 12 ఒకట్లు 12, 12 ఆర్లు 72. నెక్స్ట్ మరి 11 ఎక్కడ చూడండి, 11 ఐదులు 55, 11 ఆర్లు 66, 56. మరి 56 ఇంటూ 100 పర్సంటేజ్ కి పర్సంటేజ్ క్యాన్సిల్ కాబట్టి 56 ఇంటూ 100 ఎంత సార్ అంటే 56 వందలు. కాబట్టి ఆప్షన్ సి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి, ఓకేనా అండి? మీరు ఇలా క్యాన్సిల్ చేయొద్దు, నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, జస్ట్ ఇక్కడ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11. మరి క్వశ్చన్ నెంబర్ 11 ని కూడా ఒక్కసారి మనం అయితే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. What will be the difference between the sales price rupees of a book with a marked price 1500 rupees for following discount scheme? చూడండి ఏమంటున్నాడు. 2 successive discounts of 20% each. ఓకే, 2 successive discounts of 30% and 10%. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. ఈ క్రింది డిస్కౌంట్ పథకాల కింద 1500 రూపాయలు మార్క్ చేయబడ్డ పుస్తకం యొక్క అమ్మకపు ధరల మధ్య తేడా ఎంత? ఓకే, చూడండి ఏమంటున్నాడు. ఒక్కొక్కటి 20% చొప్పున
2 వరుస డిస్కౌంట్లు, 30% మరియు 10% చొప్పున 2 వరుస డిస్కౌంట్లు. చూడండి, అంటే ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే ఒక వ్యక్తి పుస్తకం కొనడానికి వెళ్ళాడండి. మరి ఆ పుస్తకం ఎంత చెప్పారు? 1500 రూపాయలు చెప్పాడు. మరి 1500 రూపాయలు చేస్తే వాడు ఒక విషయం చెప్పాడు, సార్ ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఉన్నాయి సార్, మీరు ఈ డిస్కౌంట్ తీసుకుంటారా ఆ డిస్కౌంట్ తీసుకుంటారా అన్నాడు. మరి ఈ డిస్కౌంట్ ఏంటి ఆ డిస్కౌంట్ ఏంటి అన్నాడు. అప్పుడు వెంటనే చెప్పాడు, మొదటిది 20% డిస్కౌంట్, మళ్ళీ 20% డిస్కౌంట్. మరి రెండోది 30% డిస్కౌంట్, 10% డిస్కౌంట్. మరి తెలివి తక్కువ ఏమనుకుంటాడు, 20% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అంటే 40%, మరి 30% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ అంటే 40%. కదా, ఏదైతే ఏమైంది సార్ ఏదోటి ఇచ్చేయండి అంటాడు. అవునా కాదా? మరి తెలివిగల్లోడు ఏం చేస్తాడు సార్ అంటే ఇది ఎంచుకోవాలా ఇది ఎంచుకోవాలా అని ఆలోచిస్తాడు. ఓకేనా? మరి ఆ రెండింటిని ఆలోచించే సమయం మనకు లేదు కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. చూడండి, మరి ఇప్పుడు 20% డిస్కౌంట్. ఓకేనా? ఫస్ట్ పర్సన్ వెళ్ళాడు అనుకుందాం. మరి పుస్తకం ధర ఎంత ఉంది సార్ అంటే 100 రూపాయలు ఉంది. ఓకే అనుకుందాం, 100% అనుకుందాం. ఓకేనా? మరి 100% అయితే మొదట 20% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 100% మీరు కట్టాల్సింది లేదు, 80% కట్టండి అన్నారు. ఓకే, మళ్ళీ ఇంకో డిస్కౌంట్ ఉంది సార్, మళ్ళీ 20% తగ్గిస్తున్నాం అన్నాడు. మరి 80లో 20% అంటే 16 తగ్గించాలి. ఓకేనా? మరి 16 తగ్గిస్తే వాడిని ఎంత కట్టమన్నారు అంటే 64 కట్టండి సార్. ఓకేనా? పుస్తకం పడుతుందేమో 100%, మీరు కట్టాల్సింది 64% సార్ అన్నాడు. ఓకే అన్నాడు. నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ చూశాడు. చూడండి, మరి సెకండ్ డిస్కౌంట్ ఏమంటున్నాడు అంటే మరి బుక్ యొక్క ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటది? 100% ఉంటది. ఓకే, మరి మొదట 30% డిస్కౌంట్, అంటే కట్టాల్సింది 100% అయితే మీరు జస్ట్ 70% కట్టండి సార్, ఎందుకని 30% మేము డిస్కౌంట్ ఇస్తున్నాం కదా అన్నాడు. ఓకే షూర్ అన్నాం. నెక్స్ట్ తర్వాత చూడండి, మళ్ళీ 10% డిస్కౌంట్ అన్నాడు. 70%లో 10% అంటే 7, మరి 70లోంచి 7 తీసేస్తే ఎంత సార్ అంటే 63%. అయిపోయింది. చూడండి, ఓకేనా? మొదటి డిస్కౌంట్ తీసుకున్నవాడు 100%కి 63% డబ్బులు కట్టాలి. మరి రెండో డిస్కౌంట్ తీసుకున్నవాడు 100%కి 63% మాత్రమే కట్టాలి. ఓకేనా అండి? అంటే వీడికంటే వీడికి ఏమొస్తుంది? ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. మరి ఈ 2 డిస్కౌంట్ల మధ్య తేడా ఎంత సార్ అంటే 1%. ఓకేనా? మరి వాడు అడుగుతుంది కూడా ఆ డిస్కౌంట్ మధ్య తేడా ఎంత అంటున్నాడు. మరి 1% విలువ ఎంతకి సమానం సార్ అంటే 15 రూపాయలకి సమానం. మరి ఉందా సార్ 15 అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఇలా నువ్వేం చేయొచ్చు సార్ అంటే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. మరి క్వశ్చన్ నెంబర్ 12 కూడా చాలా మంది ఏందో కాస్ట్ ప్రైస్ అని రాస్తారు, మైనస్ రాస్తారు, సెల్లింగ్ ప్రైస్ రాస్తారు, ఈజీ కోట్ రాస్తారు, అటేదో ప్రాఫిట్ అంటారు, ఇటేదో లాస్ అంటారు. ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. సచిన్ సోల్డ్ 152 chairs and he had gain equal to the selling price of 52 chairs. Okay, what is his profit percentage? చూడండి, సచిన్ 152 కుర్చీలను అమ్మితే 52 కుర్చీల అమ్మకపు ధరకు సమానమైన లాభం పొందాడు. ఓకే, అయినా అతని యొక్క లాభం ఎంత? చూడండి, మరి అతను మొత్తం ఎన్ని కుర్చీలు అమ్మాడు? 152 కుర్చీలు అమ్మాడు. ఓకేనండి? మరి 152 కుర్చీల్లో ఎంత లాభం వచ్చింది? 52 చైర్స్ లాభం వచ్చింది. చూడండి, అంటే నీ లాభం ఎంత అని అడిగాను. వెంటనే ఏమన్నాడు? 52 చైర్స్ సార్ అన్నాడు. ఓకేనా? మొత్తం ఎన్ని అమ్మావు అన్నాను. సో మొత్తం 152 అమ్మాను సార్ అన్నాడు. ఆల్రెడీ 52 నీకు లాభం వచ్చింది అంటే నువ్వు అమ్మింది ఎన్ని సార్ అంటే 100 కదా అన్నాను. అవును సార్ అన్నాడు. చూడండి, ఇందాక చేసినట్లే. ఓకేనా? వాడు అది 15% తక్కువ ఇస్తా ఉంటాడు, 46% తక్కువ ఇస్తా ఉంటాడు. చూసావు షాప్ కీపర్, సేమ్ అలాగే. ఓకేనా? నీకు వచ్చింది ఎంత అన్నాను. 52 భాగాల లాభం వచ్చింది లేదా 52 కుర్చీల లాభం వచ్చింది అన్నాడు. మరి మొత్తం ఎన్ని కుర్చీలు అమ్మింది? 152 అమ్మి. అవునా కాదా? అంటే 100 ఏమో కొన్నావు, 52 లాభం సంపాదించావు. ఓకేనా? మరి లాభ శాతం కావాలి అంటే ఏం చేయాలి సార్ అంటే ఇంటూ 100 చేయాలి, మనందరికీ తెలిసిందే. మరి 100కి 100 క్యాన్సిల్, ఎంత మిగిలిపోయింది? 52%. మరి వాడు ఆన్సర్ కూడా ఎంత సార్ అంటే 52%. ఈ క్వశ్చన్ తొందరగా మీకు అర్థం కాదు. ఇది అర్థం కావాలంటే కాన్సెప్ట్ ని రండి, అర్థం కాకపోతే అప్పుడు అడగండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. మరి సేమ్ క్వశ్చన్ కదండి ఇది, మళ్ళీ నేను చెప్పేది ఏంది చూడండి. ఏమంటున్నాడు? ఒక మోసపూరిత దుకాణదారుడు కొన్న ధరకే వస్తువుని అమ్ముతున్నానని మభ్యపెడుతూ 21% తక్కువ బరువును ఉపయోగించినట్లయితే అతని యొక్క తూకం వాడినట్లయితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? చూడండి, మరి వాడిని అడిగాం. ఓకేనా? నువ్వు ఎంత లాభం పొందావు అన్నాం. 21% తక్కువ ఇచ్చాను కదా సార్, అందుకే 21 భాగాలు నేను లాభంగా పొందాను అన్నాడు.
మరి మొత్తం 100 భాగాల్లో నువ్వు 21 భాగాలు లాభంగా పొందావు అంటే నువ్వు మాకు ఎంత ఇచ్చావు అని అడిగావు. 79 భాగాలు ఇచ్చాను సార్, ఏమనుకోవద్దు సార్ అన్నాడు. ఓకే అన్నాను. మరి ఎంత శాతం అంటున్నాడు కాబట్టి వెంటనే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. ఓకేనా. నాకు టేబుల్స్ వచ్చు సార్, కట్ చేసుకుంటా అంటే కట్ చేసుకో. లేదు సార్ నాకు టేబుల్స్ రావు సార్ అంటే మరి నేను చెప్పిన మెథడ్ ద్వారా వెళ్ళిపో. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ 9 ఏళ్ళు. ఓకేనా. సో 21 ఇంటూ 100 అంటే ఎంత సార్ అంటే 21,100. ఓకేనా. డివైడెడ్ బై 79. ఓకే చూద్దాం. చూడండి మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 9 ఇంటూ 7, 9 ఏళ్ళు 63. మరి 63కి 7 కలిపితే 10. సో అది ఆన్సర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, 9 ఏళ్ళు 9 ఆరులు 54, 54కి 6 కలిపితే మళ్ళీ అది కూడా చివరిలో సున్నానే వస్తుంది. ఇది కూడా ఆన్సర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి 7 ఓకేనా, 5 9 45, 45కి 6 కలిపితే 11. సో చివరిలో సున్నా రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 9 72, 72కి 2 కలిపితే 74 కాబట్టి చివరిలో ఏం రావట్లేదు, 4 అనేది రావట్లేదు. సో అయితే ఆన్సర్ ఇదై ఉండాలి, లేకపోతే ఆన్సర్ ఇదై ఉండాలి. మరి ఇదా అనేది తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే జనరల్ మెథడ్ చేయాల్సిందే. ఇందాక అవకాశం ఉంది కాబట్టి అది వాడాను. అరే ఇందాక వాడినట్టు ఇక్కడ వాడు సార్ అంటే అక్కడ వాడు ఆ లాజిక్ ఇవ్వలేదు. ఇక్కడ లాజిక్ లేదు కాబట్టి టేబుల్స్ మనకు వచ్చా రాదా, వచ్చు కాబట్టి వాటి ద్వారానే మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఓకేనా అండి. మరి నేను ఇక్కడ ఏం రాశాను, 21 ఇంటూ 100, అందుకే 21,100 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 79 అయిపోయింది. ఇప్పుడు 79వ ఎక్కం నాకు రావాలి. మరి 79వ ఎక్కం వచ్చో రాదో ఒక్కసారి మనం అయితే చూద్దాం. చూడండి ఓకేనా అండి. మరి 79, సో దీన్ని సుమారుగా నేను 80 అనుకుంటా, అనుకోవచ్చు కదండి. చూడండి 8 3 24 పోదు కాబట్టి నెక్స్ట్ 8 2 16 అంటే 160. 2 తక్కువ ఉంది కాబట్టి వెంటనే 158 అని రాస్తాను. రాయొచ్చా లేదా, ఖచ్చితంగా రాయొచ్చు. రాయొద్దు అని ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. ఓకేనా అండి. మరి ఫస్ట్ చూడండి, 200 నుంచి 100 తీసేస్తా, 100 ఉంటది అవునా కాదా. 110 ఉంటుంది, 110లోంచి ఎంత తీసేయాలి, 58 తీసేయాలి. ఫస్ట్ ఏం తీసేస్తా, 50 తీసేస్తా. మరి 50 తీసేస్తే ఎంత ఉంటుంది సార్ అంటే 60 ఉంటుంది. 60లోంచి 8 తీసేస్తా, 60లో నుంచి 8 తీసేస్తే 52. సున్నాని తీసుకొచ్చి ఇక్కడ సున్నా అని రాసా. ఓకే. నెక్స్ట్ 79 అంటే 80 అనుకోండి. చూడండి 8 ఏళ్ళు 56 పోదు. ఓకేనా అండి. 8 ఏళ్ళు పోదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను సార్ అంటే 8 6 48. ఓకేనా. సో 8 6 పోతుంది అంటే 26 పాయింట్ సంథింగ్ రావాలి. మరి 26 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. వెంటనే ఇదేనా ఆన్సర్. మళ్ళీ దాన్ని ఇంటూ చేయటం, 26 తీసుకోవడం అది కూడా చేయను. అలా చేసినా నా టైం ఏమవుతుంది సార్ అంటే 1 సెకండ్ వేస్ట్ అవుతుంది అని నేనైతే ఫీల్ అవుతాను. ఓకేనా. సో దానికోసం నా ఆన్సర్ ఏంటి సార్ అంటే దీని ఆన్సర్ గా చూస్ చేసుకో. లేదు క్యాన్సిల్ చేస్తారంటే చేసుకో. నీకు అది ఆన్సర్ వచ్చింది, నాకు అది ఆన్సర్ వచ్చింది. నీకు 2 మార్కులే వస్తాయి, నాకు 2 మార్కులే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 14. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 14 ని ఒక్కసారి మనమైతే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, a shopkeeper bought an article for 500 rupees. Okay, at what price in rupees should he sell to article to make 28% profit? చూడండి, ఒక దుకాణదారుడు 500 రూపాయల ధర గల వస్తువుని 28% లాభం పొందడానికి అతడు ఆ వస్తువుని ఎంత ధరకు అమ్మాలి. ఓకేనా చూద్దాం. చూడండి మరి 500 రూపాయలు ఉందంట వస్తువు, 28% లాభం రావాలి. మరి 28% లాభం రావాలంటే 360కి అమ్ముతావా, అమ్మవు. ఎందుకని, వస్తువు ధరే 500 ఉంది, ఇంకా ఎక్కువ కమ్మితేనే నీకు లాభం వచ్చింది. ఓకేనా. అంటే ఈ మూడిట్లో ఏదైనా ఆన్సర్ తీసుకో ఒప్పుకుంటా గానీ వాడిని తీసుకుంటా అంటే ఒప్పుకోను. ఓకేనా. రాస్తున్నా చూడండి. మరి ఇప్పుడు వస్తువు యొక్క ధర ఎంత సార్ అంటే 500 రూపాయలు. ఓకే. మరి నాకు ఎంత లాభం రావాలి, 28 రావాలి. అందుకే 128 మరి డివైడెడ్ బై ఎంత సార్ అంటే 100 అయిపోయింది. చూడండి మరి ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. మరి దీంతో ఇంటూ చేస్తానో చెయ్యను, టైం వేస్ట్ నాకు. చూడండి మరి 5 8 ఎంత 40 అంటే యూనిట్ డిజిట్ కన్ఫామ్ గా ఏమై ఉంటది, 0 అయి ఉంటది. మరి 0 వీడి దగ్గర లేదే, మరి 0 వీడి దగ్గర లేదే. సో వెంటనే ఆ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి నా ఆన్సర్. లేదు సార్ నేను ఇంకో విధంగా చేస్తానంటే చెయ్యి, నాకన్నా స్పీడ్ గా చేస్తానంటే ఆ మెథడ్ నాకు చెప్పు, నేను కూడా ఫాలో అవుతాను. ఒక 4 స్టూడెంట్స్ కి చెప్తాను, అది యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. మరి క్వశ్చన్ నెంబర్ 15 ఒకసారి చూద్దాం. చూడండి, ఏ డీలర్ మార్క్స్ 20% above the cost price, okay, and allow 20% discount. Okay, what is the profit or loss per
ఎంటైర్. చూడండి ఏమంటున్నాడు, ఒక డీలర్ ఒక వస్తువుని కొనుగోలు ధర కంటే 20% ఎక్కువ మార్క్ చేశాడు, తరువాత 20% తగ్గించినట్లయితే అతని యొక్క లాభ లేదా నష్ట శాతం ఎంత? ఖచ్చితంగా నష్టమే వచ్చిందని చెప్పాను. మరి ఆ నష్టాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏం చెప్పాను? ఎక్స్ ఇంటూ ఎక్స్. మరి ఎక్స్ అంటే ఎంత సార్ అంటే 20, మరి ఇంకో ఎక్స్ అంటే ఎంత సార్ అంటే 20, మరి ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎంత చెప్పాను? 100 అని చెప్పడం జరిగింది. ఓకేనా అండి. మరి 0కి 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, 2 2 ఎంత? 4. అంటే నీకు వచ్చేది 4% నష్టం. మరి ఉందా సార్ 4% నష్టం అంటే? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకో. అరే సార్ నాకు ఫార్ములా గుర్తుండట్లేదు సార్, ఈ మధ్య నా మైండ్ కొంచెం సరిగ్గా పనిచేయట్లేదు సార్ అంటే నో ప్రాబ్లం, అలా కూడా మనం వెళ్దాం. చూడండి, మరి వస్తువు యొక్క మార్క్ ప్రైస్, ఓకేనా అండి. మరి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్, మార్క్ ప్రైస్ కాదు కాస్ట్ ప్రైస్. చూడండి, మరి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుందాం? 100 రూపాయలు అనుకుందాం. చూడండి, మరి వస్తువు యొక్క ధర ఎంత ఉంది సార్ అంటే 100 రూపాయలు ఉంది. ఓకేనా, దాని ధర 20% ఎక్కువ చేసాం. ఓకేనా, సో వెంటనే ఏం చేసాం సార్ అంటే మార్క్ చేసాం, 20% ఎక్కువ చేసాం. అంటే 20% అంటే చూడండి 10% విలువ 10 రూపాయలు, 20% విలువ 20 రూపాయలు కాబట్టి దాన్ని మనం ఏం చేద్దాం అనుకున్నాం? 120 రూపాయలకు అమ్ముదాం అనుకున్నాం. ఓకేనా, మరి అమ్మేటప్పుడు ఎవడూ కొనట్లేదని మనం ఏం చేసాం సార్ అంటే 20% డిస్కౌంట్ ఇచ్చాం. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద, అవునా కాదా? 10% విలువ 12, మరి 20% విలువ ఎంత? 24. మరి 120లోంచి 24 పోతే ఎంత సార్ అంటే 96 అయిపోయింది. చూడండి, మరి నేను కొన్నది ఎంతకి సార్ అంటే 100 భాగాలకు కొన్నాను, మరి అమ్మింది ఎంతకి సార్ అంటే 96 భాగాలకి. మరి 100 భాగాల దాన్ని నేను 96 భాగాలకి అమ్మాను అంటే నేను నష్టపోయింది ఎంత శాతం? 4%. మరి ఉందా లేదా సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకో. ఎందుకు సార్ ఇదంతా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే అయిపోయింది కదా అంటే ఫార్ములా ద్వారా వెళ్ళు, అలా వెళ్ళినా నీకేమొచ్చింది సార్ అంటే ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 16 కూడా ఒక్కసారి మనం అయితే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఏ రిటైలర్ బై 12 pairs of shoes for 22,400. ఓకే, his overhead expenditure are 1600 rupees. Okay, if he earn 28,500 rupees for the sale of 12 pairs. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, డిటర్మైన్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి ఏమంటున్నాడు, ఒక రిటైలర్ 12 జతల బూట్లను 22,400కు కొన్నాడు. ఓకే, అతని ఓవర్ హెడ్ ఖర్చు 1,600 రూపాయలైతే ఈ 12 జతల బూట్లను 28,500 సంపాదించినట్లయితే అతని యొక్క లాభ శాతం ఎంత అంటున్నాడు. అయిపోయిందండి. చూడండి, మరి ఒక పర్సన్ ఏం చేశాడు సార్ అంటే 22,400 రూపాయలకి షూస్ ను కొన్నాడు. ఓకే, ఒక 12 జతల షూస్ ఏం చేశాడు? వేరే దేశం నుంచో వేరే రాష్ట్రం నుంచో కొనుక్కొని వచ్చాడు. మరి కొనుక్కొని వచ్చే సమయంలో అతనికి కొంత ఖర్చు పడిందంటే ఎంత ఖర్చు అయింది? 1,600 రూపాయలు ఖర్చు అయింది. అతను కొన్నదేమో 22,400, మరి అతనికి అయిన ఖర్చు ఏమో 1,600 రూపాయలు. అంటే మొత్తం మీద అతనికి ఎంత ఖర్చు అయింది సార్ అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 24,000 రూపాయలు ఖర్చు అయింది అని చెప్తున్నాడు. ఇదండి వాడు చెప్తున్న మ్యాటర్. ఓకేనా, నేను కొన్నది 22,400 కానీ ఆ వస్తువులని ఇక్కడికి చేరవేయడానికి నాకైన ఖర్చు 1,600 కాబట్టి మొత్తం మీద ఆ 12 జతల మీద నేను ఖర్చు ఎంత పెట్టాను? 24,000 రూపాయలు ఖర్చు పెట్టాను. దాన్నే నేనేమంటాను? కాస్ట్ ప్రైస్ అంటాను. ఓకేనా అండి. నెక్స్ట్ తర్వాత సెల్లింగ్ ప్రైస్. మరి అమ్మే సమయంలో ఎంత అమ్మాను సార్ అంటే 28,500 రూపాయలకి అమ్మాను. చూడండి, మరి 28,000 ఎంతకు అమ్మాను? 500 రూపాయలకి అమ్మాను అని చెప్తున్నాడు. ఓకేనా, కొన్నదేమో 24,000కి, అమ్మిందేమో 28,500కి. మరి నాకు వచ్చే లాభ శాతం తెలుసా అంటున్నాడు. చూడండి, మరి నాకు ఎంత వచ్చింది సార్ లాభం అంటే 4,500 రూపాయలు లాభం వచ్చింది. మరి లాభం ఎప్పుడు? కొన్న వేల మీద వచ్చింది కదా. మరి కొన్న వేల ఎంత సార్ అంటే 24,000 రూపాయలు. ఓకేనా, ఇంటూ 100, ఎందుకని శాతాల్లో మార్చాలి కాబట్టి. చూడండి, మరి ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఏ టేబుల్ పోయిద్ది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూస్తే 3 ఎక్కం పోతుంది, నెక్స్ట్ 2 ఎక్కం పోతుంది, అంటే 6 ఎక్కం పోతుంది. చూడండి, మరి 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 4 ఎంత సార్ అంటే 24. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి,
మరి 6 ఏళ్ళు ఎంత సార్ అంటే 42. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం 6తో. మరి 6 ఐదులు ఎంత సార్ అంటే 30. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం, 4తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి 4 ఒకట్లు ఎంత సార్ అంటే 4 ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. ఓకేనా. 4 ఎనిమిదిలు ఎంత సార్ అంటే 32. ఓకేనా అండి. సో 30 అంటే 18 పాయింట్ సంథింగ్. మరి 18 పాయింట్ సంథింగ్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో వెంటనే ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు సార్ అంటే దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మరి ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, if the selling price of a 5 Bluetooth devices 430 rupees, 14,430 rupees. Okay, after allowing a discount of 26% on market price, okay, then the market price of the one device is, చూడండి ఏమంటున్నాడు, గుర్తించబడిన ధర పైన 26% తగ్గింపును అనుమతించిన తరువాత 5 బ్లూటూత్ పరికరాల యొక్క అమ్మకపు ధర 14,430 రూపాయలు అయితే ఒక బ్లూటూత్ పరికరం యొక్క గుర్తించిన ధర అంటే ఏంటి సార్ అంటే మార్కెట్ ప్రైస్ అంటండి. ఓకేనా. ఒక వస్తువు మీద కొంత మార్కెట్ ప్రైస్ వేశారంట. మరి ఆ మార్కెట్ ప్రైస్ మీద అతను ఏం చేశాడు, 26% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా. మరి 26% డిస్కౌంట్ ఇస్తే అతనికి ఆ పరికరాలు ఎంతకు వచ్చాయి, ఇంతకు వచ్చాయి. అయితే ఏమంటున్నాడు అంటే అసలు ఒక్కో దాన్ని నేను అసలు ఎంత మార్క్ చేసింది చెప్పండి అంటున్నాడు. చూద్దాం. చూడండి ఏం చెప్తాము. మరి ఇప్పుడు చూడండి, మరి మొత్తం ఎన్ని పరికరాలు కొన్నావు, 5 కొన్నావు. అసలు ఒక్కోటి ఎంత పడిందో చూద్దాం. చూడండి మరి 5 పరికరాలు కొన్నావు కాబట్టి డివైడెడ్ బై 5, 5తో క్యాన్సిల్ చేస్తున్నా. చూడాలి ఒకసారి. 5 2 10, 5 ఎనిమిదిలు 40. నెక్స్ట్ మళ్ళీ 5 ఎనిమిదిలు ఎంత సార్ అంటే 40. నెక్స్ట్ 5 ఆరులు ఎంత సార్ అంటే 30. ఓకేనా. అంటే వాడు మొత్తం ఎన్ని కొన్నాడు, 5 బ్లూటూత్లు కొన్నాడు. మరి ఒక్కొక్క బ్లూటూత్ అతనికి ఎంత పడింది సార్ అంటే 2,846 రూపాయలు పడింది. ఓకేనా. మరి అది ఎప్పుడు కొన్నాడు, 26% డిస్కౌంట్. 26% డిస్కౌంట్ తో కొన్నాడు అంటే అతను కొన్నది ఎంతకి సార్ అంటే 74%. ఓకేనా. మరి ఆ 74% విలువే ఎంతకి సమానం సార్ అంటే 2,846కి సమానం. ఓకే. మరి మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే 100% విలువ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా అండి. మరి ఇక్కడ నువ్వు ఒక చిన్న లాజిక్ ని ఆలోచించావో లేదో. ఏంటి సార్ నువ్వు ఆలోచించిన లాజిక్ అంటే ఈ 74తో ఇది కట్ అయిపోయింది. ఎలా తెలుస్తారు మీకు కట్ అయింది అంటే అక్కడ పాయింట్ లో లేదు కాబట్టి. ఓకేనా. మరి దీంతో ఇది కట్ అయినప్పుడు మరి దీన్ని మనం ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది, 100 అనేది రావాలి. అంటే చివర్లో 2 సున్నాలు ఉండాలి. మరి చివర్లో 2 సున్నాలు వీడి దగ్గర లేవు, వీడి దగ్గర లేవు. మరి ఏ తీసుకుంటారా, బి తీసుకుంటారా సార్ అంటే చూడండి మనం కలపాల్సింది 25%. 25% కలిపితే జస్ట్ 150 రూపాయలే పెరిగిద్దా, పెరగదు. కాబట్టి వెంటనే వీడిని కూడా పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్దాం. వెంటనే మన ఆన్సర్ ఏంటి సార్ అంటే బిని చూస్ చేసుకుంటే సరిపోయిద్ది. నేను క్యాన్సిల్ చేస్తాను సార్ అంటే అసలు ఈ టేబుల్స్ రావండి. దీన్ని క్యాన్సిల్ చేస్తే 37. చూడండి మరి 2తో క్యాన్సిల్ చేస్తే 2 ఎన్నిసార్లు పోయిద్ది, 37 సార్లు పోయిద్ది. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 ఒకట్లు 2 4 2 2 2 3. మరి ఇక్కడ మళ్ళీ దేంతో క్యాన్సిల్ చేయాలి, 37 ఎక్కంతో క్యాన్సిల్ చేయాలి. మరి 37 ఎక్కం ఏమైనా ఈజీనా కాదు. మరి దానికోసం నీ టైం ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. ఎగ్జామినరే ఆలోచిస్తున్నాడు, వాడు ఎంత తెలివిగా ఆలోచిస్తాడో చూద్దాం. 37 ఎక్కం ట్రై చేస్తాడా, ఇలా లాజికల్ గా థింక్ చేస్తాడా. లాజికల్ గా థింక్ చేసేవాడికి జాబ్ ఇవ్వాలి, ఇలా కష్టపడేవాడి వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదని ఎగ్జామినర్ ఆలోచిస్తున్నాడు అని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. ఓకేనా. ఇది క్యాన్సిల్ చేయటం నాకు రాకేం కాదు. ఈ టేబుల్ కోసం కష్టపడొచ్చు, అంత కష్టపడాల్సిన సమయం లేదు, మనకు అంత అవసరం లేదు అని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 18. మరి క్వశ్చన్ నెంబర్ 18 ఒకసారి మనం అయితే చూద్దాం. చూడండి the price of a computer is 22,200. okay, what will be the price of the computer after reducing 25%? చూడండి ఏమంటున్నాడు, ఒక కంప్యూటర్ ధర 22,200 రూపాయలు. 25% తగ్గింపు తరువాత ఆ కంప్యూటర్ అసలు ధర ఎంత. చూడండి మరి నేను ఎలా కనుక్కుంటున్నానో చూడండి, మీరు ఎలా కనుక్కుంటున్నారో చూడండి. ఫస్ట్ దీన్ని 20,000 అనుకోండి కాసేపు. మరి 20,000లో 25% తీసేయాలి. ఓకేనా. 20,000లో సగం అంటే ఎంత, 10,000. అవునా కాదా. నెక్స్ట్ 25% కాబట్టి మరి 25% ఎంత, 5,000. అంటే 20,000లో మనం 5,000 తీసేస్తే ఎంత సార్ అంటే 15,000 రూపాయలు. ఎనఫ్ అయిపోయింది. చూడండి
నెక్స్ట్ తర్వాత చూడండి 2000 తీసుకుంటా, ఓకేనా. 2000లో 50% అంటే ఎంత? 1000, అవునా కాదా? 25% అంటే ఎంత? 500. ఆ 500 తీసేస్తా, వెంటనే ఎంత సార్ అంటే 1500. ఎనఫ్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ తర్వాత 200. 200లో సగం 100 రూపాయలు అంటే 50%, అవునా కాదా? 25% అంటే ఎంత సార్ అంటే 50 రూపాయలు. ఆ 50 రూపాయలు కూడా తీసేయి, వెంటనే ఎంత వచ్చింది? 150. ఎనఫ్. చూడండి మరి అన్ని సున్నాలు సున్నానే, మరి 5కి 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 1 6, సో 16,650 రూపాయలు. మరి ఉందా లేదా సార్ అంటే ఖచ్చితంగా ఉంటదండి. చూడండి నువ్వు ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది. లేదు సార్ నేను జనరల్ గా తగ్గిస్తాను సార్ అంటే షూర్, అలా కూడా తగ్గించండి. అలా తగ్గించడం నేను తప్పేం కాదు, ఓకేనా, అలా కూడా నువ్వు తగ్గించవచ్చు. బట్ నేనేమంటున్నాను అంటే ఇలా చేయడం ద్వారా మనం ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇది చిన్న క్వశ్చన్, చోటా క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ కూడా నువ్వు జనరల్ మెథడ్కి వెళ్తే నీ టైం వేస్ట్ అవుతుంది బ్రదర్ అని చెప్తున్నాను, ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి, ఓకేనా. మరి మనకి 5వ తారీఖు ఫిబ్రవరికి సంబంధించి షిఫ్ట్ 3లో 4 క్వశ్చన్లు వచ్చాయి, ఓకేనా. అందుకే మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి? 19 క్వశ్చన్లు వచ్చాయి. మరి ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాలా సార్ అంటే నువ్వే ఆన్సర్ చెప్పొచ్చండి. ఎందుకు సార్ అంటే ఇందాక అడిగిన క్వశ్చనే, ఓకేనా. అంతకుముందు 152 అన్నాడు, ఇక్కడ 151 అన్నాడు. 152కి 52 లాభం వచ్చింది అన్నాడు, ఇక్కడ 151కి 51 లాభం వచ్చింది అన్నాడు. సేమ్ క్వశ్చనా కాదా? మరి అదే విధంగా నువ్వు ఇక్కడ ఎందుకు ఆన్సర్ చెప్పకూడదు? ఇక్కడ నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో ఎందుకు ఆన్సర్ చేయకూడదు అని ఒక్కసారి మీరే ఆలోచించండి, ఓకేనా. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. Sachin sold 151 chairs and he had gain equal to the selling price of 51 chairs. Okay. What is his profit percentage? సచిన్ 151 కుర్చీలను అమ్మితే 51 కుర్చీలు అమ్మకపుకు ధర సమానమైన లాభం వచ్చినది. ఓకే, అయినా లాభ శాతాన్ని కనుగొనండి. చూడండి మరి లాభ శాతాన్ని కనుగొనాలి. మరి నువ్వు ఎంత లాభం సంపాదించావు? 51 భాగాలు లేదా 51 చైర్స్, ఓకేనా. మొత్తం 151లో 51 లాభం వచ్చింది అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టుంటావు అంటే 100 ఖర్చు పెట్టుంటావు. అయిపోయింది. మరి శాతాల్లో మార్చాలంటే ఏం చేయాలని చెప్పాను? ఇంటూ 100 చేయాలి. అందుకే 100కి 100 క్యాన్సిల్. సో ఎంత సార్ ఆన్సర్ అంటే 51. దాన్నే మనం 51% అంటాం కాబట్టి ఆప్షన్ సి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి, ఓకేనా అండి. ఈ విధంగా నువ్వేం చేయొచ్చు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చండి. మరి కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే సార్ మేము ఇవే క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోయిద్దా, ఇవే మోడల్స్ ప్రిపేర్ అయితే సరిపోదండి, ఓకేనా. మీరు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 2023లో వచ్చిన క్వశ్చన్స్ వేరు, 2024లో వచ్చిన క్వశ్చన్స్ వేరు, 2025లో వచ్చిన క్వశ్చన్స్ వేరు, 2026లో రాబోయే క్వశ్చన్స్ వేరు, ఓకేనా అండి. 1-2 క్వశ్చన్స్ మ్యాచ్ అవ్వచ్చు, లేదా 2-3 మోడల్స్ మ్యాచ్ అవ్వచ్చు, కానీ అన్ని క్వశ్చన్స్ అవే దిగిపోతాయని చెప్పి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ అనేది చేయొద్దు, ఓకేనా. అన్ని మోడల్స్ మీద ఫోకస్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి, ఓకేనా. సో ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నా వీడియోస్ ను షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. ఇంకా ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ టెలిగ్రామ్ లింక్ లో కూడా జాయిన్ అవ్వండి. అదే విధంగా మనం జనవరి 1 నుంచి జస్ట్ 49 రూపీస్కే అర్థమెటిక్ అనేది ప్రొవైడ్ చేయబోతా ఉన్నాను, ఓకేనా. మరి 49 రూపీస్కి ఎన్ని డేస్ ఇస్తాను, మీరు ఎన్ని రోజుల వరకు ఆ క్లాసెస్ వినొచ్చు, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను జనవరి 1 రోజు మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.